హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ శివ బెజవాడ. ఈరోజైతే మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చూసి చివరి వరకు అయితే చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే మనం వాటర్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలనేది అయితే తెలుసుకుందాం. ఫస్ట్గా ముందైతే చూశారు కదా, మేము వాటర్ ట్యాంక్ అయితే క్లీన్ చేసి చాలా రోజులైంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అయితే నీళ్ళన్నీ ఖాళీ చేసి పెట్టుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ అయితే ఉంచుకోవాలి లోపలికి. మనం అలా దిగేటప్పుడు, ట్యాంకీలో దిగేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా దిగాలి. ఇది ప్లాస్టిక్ ట్యాంకీ కాబట్టి సైడ్లో మనకి గీరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, లోపలైతే మనకైతే వాటర్ అయితే మొత్తం తీసేసాము. కొంచెం లైట్గా అయితే చివర ఉన్నాయన్నమాట. చూసారు నాసి ఎంత పడిందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వాటర్ ట్యాంక్ ఆరిపోతుంది కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుని అందులో ఉన్న నీళ్ళతోనే నానబెట్టుకోవాలి. ఫస్ట్ మనం నీట్గా నానబెట్టుకున్న తర్వాత చుట్టుపక్కల మొత్తం ఎక్కడ కూడా పొడి లేకుండా అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అలా నీళ్ళన్నీ వేసుకుని నానబెట్టుకున్న తర్వాత మనం ఒకసారి అప్పుడు చూసుకోండి. ఇలాగే సేమ్ మొత్తం అయితే చుట్టూ కూడా నానబెట్టుకోవాలి. ఎందుకంటే నాసు బాగా పట్టేసింది కాబట్టి మొత్తం ఎండిపోతే మనకి రాదు కంపల్సరీగా అదైతే. ఎందుకంటే ఇప్పుడు మేము ట్యాంక్ క్లీన్ చేసి కూడా చాలా రోజులైంది. కొంతమంది అయితే అసలు అట్లాగే సంవత్సరాల తరబడి అయితే వాడతారు. మేము కూడా దగ్గరగా 6 నెలలు అవుతుంది ఇది క్లీన్ చేసి. అందుకని అంత మట్టి అయితే పట్టేసింది అనమాట మనకి. కొంచెం ట్యాంకీ కూడా మనం ఇలా వదిలేసామంటే ట్యాంకీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మొత్తం ఇలా నానబెట్టుకున్న తర్వాత మొత్తం అయితే నానిపోతుంది. చూసారు కదా, మనం నీళ్ళు వేస్తుంటేనే కొంచెం కింద నుంచి ఆ నాసు అనేది వచ్చేస్తుంది పైనుంచి. మొత్తం కూడా ఇలా నానబెట్టిన తర్వాత మొత్తం ఇలా బ్రష్, మన బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదా, అలాంటి బ్రష్ ఇచ్చుకుని అయితే ఇలా మొత్తం క్లీన్ చేసేయాలి నీట్గా. చూడండి, మొత్తం నీట్గా మొత్తం అయితే రఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ఇలా రుద్దుకోవడం, నీళ్లు పోసుకుంటూ ఉండాలి. మధ్యలో నీళ్లు పోసుకుంటూ రుద్దుతూ ఉండాలి. మొత్తం ఇలా రుద్దుకుంటూ కవర్ చేసుకుంటూ ఉంటే కనుక నాసంతా మనకి పోతుంది. కొంచెం ఇలా ఇంత బాడీ పట్టేస్తే కనుక కొంచెం చాలా కష్టపడాల్సి వస్తుంది మనం. చూస్తున్నారు కదా, మొత్తం ఇలా చుట్టూ కూడా ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఒకసారి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వీటిలోకి ఇలా చాలామంది ఏం చేస్తారంటే షాంపూలు, సర్ఫ్ అవి వాడతారు. మనం అలాంటిది అయితే వాడకూడదు ఇందులో. ఎందుకంటే మనం యూస్ చేసేది మనం స్నానానికి యూస్ చేస్తాం, నోట్లో పుక్కిలించుకోవడానికి కానీ, ఏదైనా బ్రష్ చేసుకోవడానికి కానీ ఏదైనా చేస్తాం. బట్ కళ్ళల్లోకి కూడా నీళ్ళు, మనం స్నానాలు చేసేటప్పుడు కళ్ళలోకి వెళ్తాయి కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అలాంటి సబ్బు అవన్నీ యూస్ చేయకూడదు. వీటికల్లా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మొత్తం చూస్తున్నారు కదా, ఇదంతా క్లీన్ చేసేసి ఇందులో ఏం చేయాలంటే బ్లీచింగ్ పెట్టాలి. మొత్తం ట్యాంకీ నిండా బ్లీచింగ్ పెట్టాలండి. ఆ బ్లీచింగ్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ముక్కుకైతే మాస్క్ పెట్టుకోవాలి. నేను ఆ పని చేయలేదు. నాకు అందులో దిగి బ్లీచింగ్ రాసిన తర్వాత అర్థమైంది నేను చేసిన తప్పేంటో. బాగా హీట్ అనేది బాగా వేడండి. మన చెయ్యి కూడా బ్లీచింగ్ అనేది పట్టుకుంటుంటే చెయ్యి బాగా కాలుతుంది. ఈ మొత్తం ఇలా నీట్గా బ్రష్తో మట్టికి చాలా జాగ్రత్తగా బ్రష్ చేయాలండి. చుట్టూ కూడా మొత్తం పట్టేసిన బాడీ అదంతా కూడా చూస్తున్నారు కదా. ఇలా మొత్తం పైదాకా కానీ కింద కానీ మొత్తం బ్రష్తో కొట్టుకోవాలి. చుట్టుపక్కల మనకి ట్యాంకీ లోపల ఉంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి. బాగా ఓల్డ్ ట్యాంకీలు అయితే కాసేపు మనం మూత తీసేసి ఉంచాలండి. ఎందుకంటే అందులో గాలి అనేది బాగా, గ్యాస్ అనేది ఉంటుంది. అలాంటివి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా మరి ఓల్డ్ ట్యాంకీల్లో అయితే కనుక మూత తీసుకుని ఉంచితే అందులో ఉన్న గాలి అనేది, చెడు గాలి అనేది పోతుంది. ఆ తర్వాత మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ట్యాంకీ మొత్తం ఇలా ఒకసారి వాష్ చేసుకోవాలి. మొత్తం రఫ్ చేసేసిన తర్వాత నాసంతా చాలా మట్టికి పోద్ది. చూస్తున్నారు కదా, బాగా నీళ్ళు అయితే బాగా మురికి పట్టేసినాయి. నిన్నంటే నేను వర్క్కి వెళ్ళకపోవడం వల్ల, సెలవు వచ్చటం వలన ఈ ట్యాంకీ అనేది క్లీన్ చేశాను నేను మొత్తం. వీటి వల్ల మనకి ట్యాపులు కూడా కొన్ని పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్న బెజ్జాలు ఉన్న హోల్స్ కానీ అలాంటి ట్యాపులు ఉంటాయి మనకి కిచెన్లో కానీ. ప్లస్ వచ్చేసరికి మనకి షవర్ అనేది ఉంటుంది. ఈ షవరు మన కిచెన్లో ఉండే ట్యాంకీలు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది, పంపులు. చూసారు కదా, బ్లీచింగ్ అనేది మనం ఇలా చేత్తో అయితే పెట్టాం కానీ అది కూడా కరెక్ట్ కాదు. నాకు ఇంతవరకు తెలియదు, నేను ఎప్పుడు ఇలా బ్లీచింగ్ వాడలేదు. చేతికి గ్లౌజ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి మీరు. ఇది నేను ఇలా చేత్తో రాయడం వల్ల నాకు చేతికి కొంచెం బాగా వేడి అనేది, బ్లీచింగ్లోంచి చాలా వేడి వస్తుంది. చెయ్యి అయితే కాలుతుంది మనకి కంపల్సరీ వేడిగా. బట్ అదిను ఇంత ఇరుకు ట్యాంకీలో క్లీన్ చేయడం వలన బ్లీచింగ్ మనకి ముక్కుకి కానీ బాగా ఎఫెక్ట్ అయితే కొట్టింది నాకు. ముక్కుకి కళ్ళు కూడా బాగా మండిని. మీరు ఎప్పుడైనా క్లీన్ చేస్తే కనుక కంపల్సరీ బ్లీచింగ్ వాడితే కనుక ముక్కుకు మాస్క్ పెట్టుకోండి.
ప్లస్ వచ్చేసరికి కంటికి అద్దాలు కూడా పెట్టుకోండి, గ్లాస్ పెట్టుకోండి, వైట్ గ్లాస్ ఉంటాయి కదా అవి పెట్టుకుని క్లీన్ చేయడం చాలా మంచిది. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత కూడా ఒక పూటల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాను. బ్లీచింగ్ అనేది ఆ పవర్ కళ్ళలోకి వెళ్ళి కళ్ళు మండిపోయినాయి బాగా. చూస్తున్నారు కదా, చేతితో కూడా వాడబాకుండా బ్లీచింగ్ అనేది ఒక చేతికి హ్యాండ్స్కి బ్లౌజులు అయితే యూస్ చేయండి. యూస్ చేసిన తర్వాత అప్పుడు నీట్గా క్లీన్ చేసేయండి. మొత్తం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసి బ్లీచింగ్ రాసి మళ్ళీ ఒకసారి వాష్ చేస్తే మనకు ట్యాంకీ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఈ క్రిములు కూడా మొత్తం అన్నీ కూడా పోతాయి, ఎంత బాడీ ఉన్నా కూడా. చూస్తున్నారు కదా, ఈ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ అన్నీ కూడా తోడేసేయాలి. మనకంటే మేము ట్యాంక్ అనేది స్లాబ్ మీద పెట్టేసాం డైరెక్ట్గా. చాలామంది అయితే సిమెంట్ ట్యాంక్ అయితే దిమ్మ కట్టి దిమ్మ మీద పెడతాం. ఇదేంటంటే దిమ్మలు కట్టి పెడతాం కుదరదు కాబట్టి ట్యాంకీ మీదే పెట్టేసాం. మీరు సపోజ్ అలా పైకి పెట్టుకోవాలనుకుంటే దిమ్మ కట్టి దిమ్మ మీద రౌండ్ ప్లేట్ ఉంటుంది, సిమెంట్ వరల ప్లేట్, డమ్మీ ప్లేటు. ఆ ప్లేట్ పెట్టి ప్లేట్ మీద ట్యాంకీ పెట్టాలి. డైరెక్ట్గా దిమ్మలు కట్టిగా మాత్రం ట్యాంకీ పెట్టబాకండి, ట్యాంకీ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది అడుగున దిమ్మల మీద పెడితే. ఎందుకంటే దిమ్మల మీద మోపోద్ది, కదిమదంతా గుల్ల ఉంటుంది కాబట్టి వాటర్ బరువుగా ఆ దిమ్మ అచ్చుగా ట్యాంక్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా స్లాబ్ మీద పెట్టేసుకుంటే కనుక ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ నీళ్లు తీయడానికి అనేది ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే దిమ్మల మీద పెట్టి ఉంటే కనుక దిమ్మ కట్టి పైన ప్లేట్ అల్లే పెట్టి దాని మీద పెడితే కనుక మనకి ట్యాంక్కి వచ్చేసరికి ట్యాప్ బిగించుకోవచ్చు. ట్యాప్ ఉంటే కనుక క్లీనింగ్ అనేది చాలా సులువు అవుతుంది. చూస్తున్నారు కదా, ఆ ట్యాప్ లేకపోవడం వల్ల నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను. మీరు మాత్రం ఆ తప్పు అయితే చేయబాకండి. మొత్తం చూసారు కదా, నీళ్ళన్నీ అయితే తోడేసేసాం. తర్వాత స్పాంజ్ పట్టుకుని నీళ్ళన్నీ తీస్తున్నాను. ఈ మొత్తం నీట్గా అడుగును కూడా చాలా, కాకపోతే ట్యాంక్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది అడుగున. మీకు చివరిలో లాస్ట్లో క్లీనింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అది ఎలా డ్యామేజ్ అయింది, ఎందుకు డ్యామేజ్ అయింది అనేది. వాటర్ ప్లాస్టిక్ ట్యాంకీలో కూడా మనకి ప్లాస్టిక్ పాడవుతుందని అంటారు, కానీ అందులో వచ్చేసరికి కలర్ చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయ్యకైతే వాడకూడదని చెప్తారు, కానీ మనకి దాన్ని ఎంత తొందరగా మార్చుకుంటే మనకు కూడా అంత తొందరగా మంచిది అనే ఆలోచన. చూస్తున్నారు కదా, ఈ నీళ్ళన్నీ ఈ స్పాంజ్ అయితే తీయాలంటే చాలా టైం పడుతుంది. అందుకని మీరు మాత్రం ట్యాప్ అనేది అయితే పెట్టుకోండి. ట్యాప్ లేకుండా మట్టుకి బిగించి తప్పు చేయబాకండి. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పడతారు మీరు. చూస్తున్నారు కదా, మురికి నీళ్ళు ఎంత మురికి నీళ్ళు వచ్చినాయి. అది అసలు బాగా మురుకులు అయిపోయినాయండి ట్యాంక్ క్లీన్ చేయడం. మనం 3 monthsకి ఒకసారైనా ట్యాంక్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అదైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, మన ట్యాంక్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది. మొత్తం నీళ్ళన్నీ కూడా తీసాము. లాస్ట్లో కూడా ఒకసారి మురికంతా తీసేసిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు అనేది పోసి మరోసారి ట్యాంక్ని నీట్గా అంటే లైట్గా ఒక లోటాడు అలా పోసుకుని క్లీన్ చేసుకుంటే మనకి ట్యాంక్ క్లీన్ అయిపోతుంది, చాలా నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ట్యాంక్ మొత్తం క్లీన్ చేస్తాం కదా, అది కూడా చూసారా ఈ డ్యామేజ్, ఆ మచ్చ పడింది చూసారు కదా, ఆ మచ్చ అనేది ఆటోమేటిక్గా ఏర్పడింది. మరి అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అలా మచ్చ వచ్చిందంటే ట్యాంకీ అనేది ప్లాస్టిక్ ట్యాంకీ అనేది ప్లాస్టిక్ యూస్ చేయకూడదు, కంపల్సరీ అది మనకు డేంజరే. అందుకని అంత వీలైన త్వరగా అది మార్చుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకైతే ఎంతో ముఖ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.